వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి హోమ్లీ ఫుడ్. ఈరోజు అయితే మనం ఎగ్ కర్రీతో అయితే వచ్చేసాం. ఇది చపాతీ లెగ్ కానీ అలాగే రైస్ లెగ్ కానీ చాలా బాగుంటుంది. ముందుగా మనము ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. అలాగే మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, అలాగే చెక్క లవంగాలు వేసి మనం పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ గుడ్లను అయితే మనం బాయిల్ చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి అలాగే మందంగా ఉన్న కడాయిని అయితే పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు అలాగే ఆనియన్స్ వేసి అలాగే అందులో కొంచెం సాల్ట్ కూడా వేయాలి. వేసిన తర్వాత కొంచెం ఫ్రై అవుతాయి ఫాస్ట్గా మనకు. నెక్స్ట్ వచ్చి మనం మసాలా పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాం కదా, ఇక్కడ అందులోకి పసుపు అలాగే 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేయాలి. అలాగే చాప్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా మనం ఇక్కడ వేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా చేయడం వల్ల పచ్చి వాసన అంతా వెళ్ళిపోయి మనకు కర్రీ బాగా రుచిగా అయితే ఉంటుంది. ఇక్కడ లిడ్ పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసామంటే అందులో మనకు ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. సో ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. ఇందులో వేసి అంతా ఒకసారి కలిపేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని లిడ్ పెట్టేశాను ఇక్కడ నేను. సో ఇది ఉడకడం స్టార్ట్ అయింది కదా, ఓపెన్ చేసి చూస్తే మనకు ఇక్కడ ఉడుకుతుంది. అలాగే మనం ఉడకబెట్టుకున్న గుడ్లన్నీ ఇందులో వేసుకోవాలి. మొత్తం అన్నీ వేసేసి ఒకసారి కలుపుకోవాలి. మనం ఇక్కడైతే ఉడకడం మరీ స్టార్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనం చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకు, సో ఈ 2 వేయడం, లిడ్ అయితే పెట్టి ఒకసారి ఓపెన్ చేసా కదా, ఈ 2 వేయడం వల్ల మనకు కర్రీ మరింత రుచిగా అయితే ఉంటుంది. ఫైనల్గా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఒకసారి అంతా మనం కలుపుకొని దీన్ని ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. ఇది రైస్ లెగ్ కానీ అలాగే చపాతీ లెగ్ కానీ చాలా బాగుంటుంది. అలాగే సిరి హోమ్లీ ఫుడ్ నుంచి మరిన్ని వీడియోస్, రెసిపీస్ వస్తూ ఉంటాయి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.